ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం మేమందరం కూడా చాలా బాగున్నాం. నేటి ధ్యానాంశము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. చూడండి, చక్కటి మాట ఈ భాగంలో మనం చూస్తున్నాము. ప్రవక్త చెప్తున్నాడు, నీ మధ్యలో ఉన్నవాడు ఎవడో తెలుసా? నీ దేవుడైన యెహోవా, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పనంటున్నాడు. ఈ రోజున చాలా మంది మా మధ్యలో ఎవరు లేరు, మాకు తోడుగా ఎవరు లేరు, మాకు అండగా, మాకు నీడగా, మాకు ఆశ్రయముగా ఎవరు కూడా లేరు, మేము ఒంటరి వాళ్ళమే, మేము ఒక్కరి వాళ్ళమే ఉంటున్నాము, మా పరిస్థితి ఇది అని చెప్పి ఎంతగానో నిరాశలో కృంగిపోయి ఎంతగానో బాధపడుతూ ఉన్నటువంటి వారు మన చుట్టూ చాలా మంది కనబడుతున్నారు ప్రియులారా. అలాంటి వారికి ఈ రోజున వాక్యం చెప్తుంది, నీ మధ్యలో ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పని అంటున్నాడు ప్రియులారా. నీ మధ్యలో నువ్వు ఒంటరి వాడిగా అంటున్నావు అనుకుంటున్నావేమో, నీ మధ్యలో ఎవరు లేరని అనుకుంటున్నావేమో, నీ పరిస్థితి ఈ రోజున చాలా తక్కువలోకి వెళ్ళిపోయిందని చెప్పి, చాలా దీనస్థితిలోనికి వెళ్ళిపోయిందని చెప్పి, నాకు తోడుగా నీడగా ఉంటామన్న వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి చాలా బాధపడుతున్నావేమో, చాలా కృంగిపోయి ఉన్నావేమో. కానీ వాక్యం చెప్తుంది, నీ మధ్యలో నీ దేవుడైన యెహోవా ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడివి కాదు. ఆయన శక్తిమంతుడు, ఆయన కార్యాలు శక్తివంతమైన కార్యాలు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతానికి బయలుదేరేటప్పుడు మార్గ మధ్యంలో అరణ్యములోనికి వారు వచ్చినప్పుడు అరణ్య ప్రదేశంలో వారు చాలా పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి సమయాలలో దేవుడు తన ప్రజలతో మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను ఉన్నవాడను అనువాడను, నేను వారి మధ్య నివసించాలనుకుంటున్నాను, నేను నా ప్రజల మధ్యలో నివసించాలనుకుంటున్నాను, నేను వారి దేవుడను, నేను వారికి తోడుగా ఉండేవాడని, నేను వారిని నడిపించేటువంటి వాడని, కాబట్టి నేను వారి మధ్యలో ఉండాలనుకుంటున్నాను, నేను వారి మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక స్థలమును మీరు ఏర్పాటు చేయండి అని నీ దేవుడు ఒక నమూనాను మోషేకు బయలుపరచగా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల చేత కట్టించాడు ప్రత్యక్షపు గుడారాన్ని. ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుడు అగ్నిస్తంభంలోనికి వచ్చి నివసించాడు. ఆయన అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోను వారికి ఆ దర్శనమిచ్చి ఆయన ఆ ప్రత్యక్షపు గుడారంలో నివసించాడు. ఆయన తన ప్రజల మధ్యలో నివసించాడు, తన ప్రజలకు తోడుగా నివసించాడు. ఆ ప్రజలకు తెలియని ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఆ ప్రజలను ముందుకు తీసుకుని వెళ్ళాడు ప్రియులారా. దేవుడు మన మధ్యలో ఉంటే మనకు తెలియని ధైర్యం వచ్చేది కదా. దేవుడు మన మధ్యలో ఉంటే మనకు తెలియని ఒక గొప్ప శక్తి వచ్చింది, మనకు తెలియని ఒక గొప్ప ఆనందం వస్తుంది, మనకు తెలియని గొప్ప ఆదరణ దొరుకుతుంది. దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాడు. ఆయన తన ప్రజల మధ్యలో ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు గనక చూసినట్లయితే నెబుకద్నెజరు హయాములో తను చేయించినటువంటి ప్రతిమకు నమస్కరించలేదని చెప్పి షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలుని మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి అగ్నిగుండమును 10 రెట్లు చేసి, ఆ 10 రెట్లు చేసినటువంటి అగ్ని గంధకములతో మండు గుండములో వీరిని ఎత్తి చేతులు కాళ్ళు కట్టేసి పడివేయగా, వీళ్ళను పడేసిన వాళ్ళు ఆ మంటకు మాడి చనిపోయారు. కానీ అందులో పడివేయబడినటువంటి వీళ్ళు చేతులకు కాళ్ళకున్న కట్లన్నీ కూడా తెంపబడి లేచి నిలబడినట్లుగా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ అగ్ని గుండంలో నడిచినట్లుగా, సంచరించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అక్కడ షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే వారి మధ్యలో దేవుడు ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు గమనించాడు. నెబుకద్నెజరు చూశాడు, తన బంట్రౌతులతో చెప్తున్నాడు, తన యొక్క ఆస్థానంలో ఉన్న కవులకు చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి మంత్రులకు చెప్తున్నాడు, మనం ముగ్గురిని వేశాం కదా, కానీ వారి మధ్యలో నాకు ఇంకొక ఆయన కనబడుతున్నాడు. ఆయన మనలాంటి స్వరూపం కలిగిన వాడు కాదు, ఆయన స్వరూపము దేవతల వంటి స్వరూపం గలవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఎవరు ఆయన? ఆయన నేను చూడాలి. ముగ్గురు వేసాము కదా మనము, వారి ముగ్గురిని బయటికి తీసుకురండి అని చెప్పానంటే బయటికి తీసి మరలా వాళ్ళని బయటికి పిలిస్తే వారు బయటకు వచ్చినప్పుడు అక్కడ వారు ముగ్గురుగానే కనబడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి. లోపల రాజుకు గమనించాడు నలుగురు ఉన్నట్లుగా. దేవుడు తన ప్రజల్లో కష్టాల్లో ఉంటే, తన ప్రజలు శ్రమల్లో ఉంటే, తన ప్రజలు ఇరుకులో ఉంటే, తన ప్రజలు ఆపదలో చిక్కుంటే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదండి మన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండి మనకి సహాయం చేసేవాడు, మన మధ్యలో సంచరించేవాడు. నెబుకద్నెజరు గమనించాడు రాజు, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, వారి మధ్యలో దేవత రూపం కలిగిన మనిషి తిరుగుతున్నాడు, వారి మధ్యలో ఆ దేవుడు నిలబడి ఉన్నాడు, సంచరిస్తున్నాడు అని చెప్పి రాజుకు భయం కలిగింది ప్రియులారా.
వారిలో నుంచి ఆ బోనులో నుంచి వారిని బయటికి తీసుకొని వస్తే బయటికి వచ్చినటువంటి వారి కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు కానీ వారి యొక్క ఆ వస్త్రములు కానీ ఏవి కూడా కాలలేని పరిస్థితుల్లో వారు చక్కగా ఫ్రెష్గా లోపల నుంచి బయటికి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, మన మధ్యలో నివసించేవాడు మన దేవుడు. ఆయన ఎవరో తెలుసా? శక్తి కలిగినటువంటి దేవుడు. మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండము నుంచి తప్పించగల శక్తిమంతుడు ఆయన. ఆయన బలవంతుడైన దేవుడు. అగ్నిగుండము లాంటి శ్రమలను తప్పించగల శక్తి గలవాడు. శోధనలు తప్పించగల శక్తి కలిగిన వాడు. ఇరుకులు ఇబ్బందులు తప్పించగల శక్తి గలవాడు. నిందలు తప్పించగల శక్తి గలవాడు. ఏమంటే శ్రమలలో సంతోషాలతో నడిపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనము ఆరాధించేటువంటి దేవుడు. ఆయన మనతో ఉండగా మనము ఒంటరి వాళ్ళము కాదు. ఈ దేవుడు మన మధ్యలో ఉండాలనేనండి ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన తల్లి అయిన మరియ గర్భంలో, కన్య అయిన మరియ గర్భంలో జన్మించి, ఆయన రిట్టుడిగా మూరుడి బిడ్డగా ఆయన జన్మించి, ఆయన పశువుల శాలలో జన్మించి, ఆయన చాలా దీనదశలో జన్మించి, ఒక బీద కుటుంబంలో జన్మించి మన కొరకు ఈ భూమి మీద ఆయన సంచరించాడు. ఆయన ఎన్నో నీతి వాక్యాలు చెప్పాడు. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన ఎంతో మందిని బాగు చేసి ధైర్యం ఇచ్చాడు. ఆయన వాక్యాల చేత గొప్ప ధైర్యాన్ని ఇచ్చి బలపరిచాడు. కృంగిన వారిని పైకి లేవనెత్తాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి పాప పరిహార్థ బలిగా ఆయన అర్పించబడి మన పాపముల కొరకు తన ఆఖరి రక్త బొట్టు వరకు కల్వరి శిలువలో తన యొక్క రక్తమంతటిని కార్చాడు. ఆయన తన ప్రాణమును పెట్టి మన కొరకు మరణించాడు. పిల్లారా, ఎంత గొప్ప దేవుడో చూడండి. మన మధ్యలో నివసించాడు, మన మధ్యలో సంచరించాడు, మన మధ్యలో అద్భుత కార్యాలు చేశాడు, మన మధ్యలో ఆయన చనిపోయాడు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను, నా తండ్రి దగ్గర అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పదును. నేను వెళ్ళి మీకు అక్కడ స్థలము సిద్ధపరచడానికి, నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళటానికి మీకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వస్తానని చెప్పాడండి. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మీరు నా మధ్యలో ఉండాలి, నేను మీ మధ్యలో నివసించాలి, మనము కలిసి జీవించాలి, మనము ఆనందంగా ఉండాలని, మనము గొప్ప కార్యాలు చూడాలని, సంతోషకరమైన పట్టణంలో మనం నివసించాలని ఆయన చివరి వరకు కూడా పోరాడాడు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా చెప్తున్నాడు ఆ మాటని. ఆయన మన మధ్యలో నివసించేటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో నివసించే దేవుడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేసి మన మధ్యలో నివసించే దేవుడు. మన ఇబ్బందులలో, మన శ్రమల కొలిమిలలో, మన శోధనలలో, మన కష్టాలలో ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మన మధ్యలో నివసించి సంచరించుచున్నటువంటి దేవుడు. మనకు తోడుగా ఉండి మన ప్రతి ప్రశ్నకు జవాబిస్తూ ప్రతి విషయంలో మనకు సహకారిగా ఉండి నడిపిస్తున్నటువంటి, బలపరుచుచున్నటువంటి దేవుడు. ఆ బలపరిచేటువంటి మన మధ్యలో నివసించే శక్తివంతుడైనటువంటి దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి తన శక్తివంతమైన కార్యాలలో మనల్ని ఆదుకొనుగాక, మనల్ని నడిపించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, ఈ వాక్యమును నీ బిడ్డలకు అందించి ఉండగా నీవు మా మధ్యలో నివసిస్తున్నావని మేము నమ్ముచున్నాం ప్రభువా. నీ మధ్యలో ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన శక్తిమంతుడు అన్నట్లుగా ప్రభువా, నిజమైన ఆయన నువ్వు శక్తి కలిగినటువంటి దేవుడవు అయ్యా. అంత శక్తి కలిగిన దేవుడు మా మధ్యలో నివసిస్తున్నావు. మేము తండ్రి అని పిలవంగానే పలుకుతున్న దేవుడు అయ్యా. మా ప్రతి శోధనను, మా ప్రతి సమస్యను చూస్తూ మమ్మల్ని వాటిలో నుండి తప్పిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడవు నాయన. యేసయ్యా, ఎవరు ఏ సమస్యల్లో, ఏ ఇరుకుల్లో, ఏ శ్రమలో ఉన్నారో ప్రభువా, తగిన సహాయం మీరు అందించి వారి మధ్యలో మీరు నివసించి అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకొనమని, నీ శక్తివంతమైన కార్యాలతో మమ్మల్ని అందరినీ కూడా నీకు నాయనా ఉచితమైనటువంటి కృపచేత నింపిదను మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యం వింటారు. వారి యొద్దకు ఈ వాక్యం బయటకు వెళ్తుంది. వాక్యం చేత వారు తృప్తిపరచబడతారు. కాబట్టి మరలా రేపు కలుద్దాం దేవుని యొక్క వాక్యం చేత. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.